గృహాలు ఉన్నట్టున్నా ఏంది రైట్ కపుల్స్తో మాత్రం రాబాకండి, లవర్స్తో అసలు రాబాకండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎంత దూరం పోవాలా? నాకు మాత్రం ఏం తెలుసు. నీళ్ళు ఉంటాయన్నారా, నీళ్ళు ఎవరైనా సడన్ గా పుల్ వస్తే పరిగెత్తే దానికి సోర్స్ గానీ లేదు కదా. వాటర్ ఎక్కువ అయినప్పుడు దీంట్లోంచి వస్తాయి అనుకుంటా ఫుల్ గా. ఫ్రెండ్స్ లాస్ట్ కి స్పాట్ లో ఏంది మామ వాటర్ ఫాల్స్ కి వచ్చి కానీ పద్ధతి ఎక్కిద్దాం. ఏంది మామ ఏమైనా హార్ట్ గిట్ ఏం లేదా మామ? ప్లీజ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. తొక్కేస్తారండి దయచేసి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జిఎస్ బాలాజీ. ఈరోజు లాగ్ వచ్చి రాపూర్ ఘాట్ వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఈ లాగ్లో కొంచెం ట్రెక్కింగ్ అండ్ అడ్వెంచర్గా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. ఈ లొకేషన్ వచ్చి మన రాపూర్ అండి. రాపూర్ నుంచి మన రాజంపేట ఘాట్ రోడ్ టచ్ అవుతుంది. రాజంపేట ఘాట్ రోడ్ కాడ మనకి రైట్ సైడ్ ఒక శివలింగం బొమ్మ ఒకటి కనిపిస్తుంది. ఆ బొమ్మ పక్కనే కిందకి దిగామంటే వాటర్ ఫాల్స్ వస్తుందండి. వస్తానే బటర్ఫ్లైస్తో వెల్కమ్ చెప్పింది. ఎక్సలెంట్గా అనిపించింది మూమెంట్. టోటల్గా ఫారెస్ట్లోనే కాస్త దూరం ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేసిన తర్వాత మీకు వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాం. లొకేషన్ అయితే సూపర్గా ఉన్నది రాబాయ్. వర్షాకాలంలో కాబట్టి మంచిగా ఉన్నది లొకేషన్, చల్లగా. అమ్మో ఈ ఫారెస్ట్లో ఏందండి సామే ఇంత డీప్గా ఉంది. గృహాలు ఉన్నట్టున్నా ఏంది రైట్? గ్రహాలు ఉన్నట్టుందేమో కానీ నేచర్ అయితే మాత్రం వైల్డ్గా చంపేస్తుంది. ఎక్సలెంట్గా ఉంది వ్యూ మాత్రం. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే ఒక స్పాట్గా మారుతుంది. కపుల్స్తో మాత్రం రాబాకండి, లవర్స్తో అసలు రాబాకండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, బయట బోర్డులు ఉన్నాయండి. ఏమంటే ఇక్కడ చిరుతపుళ్ళు తిరుగుతున్నాయి అనేసి బోర్డులు వేసి పెట్టున్నారు. ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. బై లక్ మన దగ్గరికి రాకపోతే బాగుంటుంది. వచ్చేయండి, ఏం లేదు, గమ్మున పడుకొని నిద్రపోయి దానికి సరెండర్ అయిపోవడం అంతే. ఇంకో ఆప్షన్ ఉండదు అనుకోండి. ఎందుకంటే ఆటోమేటిక్గా మనం దాంతో గెలవలేం కాబట్టి సరెండర్ అయిపోవడం బెస్ట్ ఆప్షన్. బై ఛాన్స్ ఏమన్నా దొరికామంటే దానికి ఈరోజు ఫుల్ మీల్సే. ఫుల్ మీల్స్ కాదు, చికెన్ బిర్యానీనో మటన్ దమ్ బిర్యానీనో బాగా ఎంజాయ్ చేసుద్ది. ఎంత దూరం పోవాలా? నాకు మాత్రం ఏం తెలుసు, ముందర పోయిన వాళ్ళని అడగాల. నువ్వు నిన్నూరు బండి లేటుగా తోలమన్నారు చెప్పు. నువ్వు బండి లేటుగా తోలినావు, మనం వెనకాల పోతాను. ఏడో అరుపులు వినిపిస్తున్నాయి బ్రో. నీళ్ళు ఉంటాయన్నారా, నీళ్ళు ఎవరైనా ఎట్ట పోవాలరా దారి? స్టార్టింగ్ మాత్రం నీళ్ళు కనిపిస్తున్నాయి. ఏడేమరా అంటే రాళ్ళు రప్పలు తప్పని చెట్టు కనిపించలేదు. మా వాళ్ళు ఇదండి ఇక్కడ కనిపిస్తున్నాడు మా బ్రదరు. ఈ పక్క వెళ్ళినారు. అరే ఏందిరా రే భయ్, సడన్గా పుల్ వస్తే పరిగెత్తే దానికి సోర్స్ కానీ లేదు కదరా. ఈ రాళ్ళ లెటర్ పరిగెత్తాం, పుల్ వస్తే ఏదో చేసేలాగున్నారు ఫ్రెండ్స్. మొత్తానికి ఈరోజు పైన అంత బాగా దారుంటే ఇటు నదిలో తీసుకోమాతాడు ఏందిరా. అమ్మో చూస్తున్నారు కదా, అంతా రాళ్ళే. ఇదే యాక్చువల్గా వాటర్ ఎక్కువ అయినప్పుడు దీంట్లోంచి వస్తాయి అనుకుంటా ఫుల్గా. మొత్తం రాళ్ళు రప్పలే. ఎవరిదరా బ్యాగ్ ఏడబారారు కామెడీగా. ఫ్రెండ్స్ లాస్ట్కి స్పాట్లో అలసిపోయినారు అందరూ, తిందామని స్టార్ట్ అయినారు ఇప్పుడే. పద్ధతిగా కూర్చొని పద్ధతిగా అన్నాను నేను అనరా, బూతులే మాట్లాడతాను.
నేను పెట్టేస్తాను. ఏంది మామ వాటర్ ఫాల్స్ కానీ వచ్చినాము, అది చెప్పా ఇప్పుడు. ఏంది మామ వాటర్ ఫాల్స్కి వచ్చి కానీ పద్ధతి ఎక్కితే అంటున్నావు, ఏంది మామ? ఏంది మామ పద్ధతిగా ఓన్లీ ప్లేట్లు పెడుతున్నావు, ఇంకేమైనా హాట్ గిట్ ఏం లేదా మామ? ఏమన్నా లోపల ఉంది. అవును పెద్ద క్వశ్చన్, నీ పెళ్ళి ఎప్పుడు? ఈయన మా మామ ఇప్పటికి స్టిల్ 35 పెళ్ళి అవ్వాల, ఎప్పుడు అవుతుంది తెలియదు. ఈ మామకి ఏజ్ అంతా నాకు తెలియదు, కానీ పెళ్ళి అయిపోయిందండి. మంచి ఆటగాడు, పొట్టగానే వచ్చిందంటండి. వాడు వెంకి మా ఫ్రెండ్, వాడు ఎందుకు కూర్చున్నాడు వాడికే తెలియదు. ఈడు కార్తీక్ రీసెంట్ గా లవ్ మ్యారేజ్ అయింది, కూర్చొని ఆకలేసి తింటాడు, కూతురు కానీ పుట్టేసిందంట. ఈడు సుబ్బు నా బ్రదరు, చేంజ్ చెప్పాలో తెలియదు. 3 months లో మ్యారేజ్. ఈడు నా చిన్న తమ్ముడు గురవయ్య, నెక్స్ట్ పెళ్లి కాబోయేవాడు, నెక్స్ట్ బలి అయిపోయేవాడు. ఈడు నా బామార్ది, నేను కొట్టినా తిట్టినా మావ 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 అంటే వెనకాల వచ్చేవాడు. ఏదో ఇంకోసారి చెప్పా, అలిగినావా? ఏం అలిగినావురా? బొంగమూతి పెట్టినావా? అది బొంగమూతి కాదురా, పందిమూతి అంటారా దాన్ని. సారీ, కోతులు ఉంటాయి కదా, కోతుమూతి అది. వస్తానా. ఈడు మా బ్రదర్ అండి, మెయిన్ యూట్యూబ్ బ్లాగరు. మీకు ఈ వీడియో పుష్ చేసేది ఇతనే. ప్లీజ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎక్స్ప్లోర్ చేయాలని, ఇలాంటి మరెన్నో ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకాసేపట్లో మీకు వాటర్ ఫాల్స్ కానీ ఎక్కడ ఉంటాయి చూపిస్తామండి. ప్రజెంట్ తిందామని కూర్చున్నాం. హాయ్ అండి, ఇప్పుడు దాకా వీడియో తీసింది నేనే. ఇదంతా నా క్రియేటివిటీ. వీళ్ళు దొబ్బేస్తున్నారు అంటే నన్ను తొక్కేస్తున్నారండి. దయచేసి మీరు గుర్తించండి. ఇంత చేసిన దానికన్నా ఒకరోజు సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ అటు పడేయారంటే మా ఛానల్ గ్రో అవుతుంది. మీకు వాటర్ ఫాల్స్ వ్యూ అనేది కంపల్సరీగా చూపిస్తాం. ఓకేనా? ప్రజెంట్ అయితే తిందాం, తిన్న తర్వాత మాట్లాడదాం.